ఇప్పుడు మీ పేరులో మహి వి రాఘవ అని ఉంది. మధ్యలో వి ఏమిటి? అసలు మీ పూర్తి పేరు ఏమిటి? నా పేరు సంథింగ్ ఇట్స్ నాట్ ఐ మీన్ ఐ యూజ్ దిస్ నేమ్ అంతే అండి. అంతేనా? వీర రాఘవ్ ఈజ్ మై నాన్న పేరు. నేమ్స్ వీర రాఘవ్ బదులు వి రాఘవ్ చేశాను అంతే. అచ్చా, అంతేనా? రైట్. చాలా డిఫరెంట్ టైం మధ్యలో లెటర్ వచ్చింది ఏంటి, అసలు మీ పూర్తి పేరు ఏంటంటే డౌట్ వచ్చింది నాకు. జస్ట్ సార్, నిన్న సినిమా చూసినంతసేపు ఒక ఎమోషన్ రన్ చేసింది. ఏంటంటే ఆయన మీద ఉన్న అభిమానం అనండి, ఆయన చేసిన వర్క్స్ మీద జనాల్లో ఉండే ఆ పిచ్చి ప్రేమ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే పర్టికులర్గా మీరు యాత్ర 1 కానీ యాత్ర 2 కానీ మీరు డైరెక్ట్ చేయడానికి ఆయన మీదున్న అభిమానమే మీ ఈ స్టోరీ వైపు డ్రైవ్ చేసిందని అంటే సార్? అభిమానం కన్నా స్టోరీ టెల్లర్స్గా కథ ఉండాలండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టోరీ దట్ విల్ డ్రైవ్ అస్ టు మేక్ ఎ స్టోరీ. మనకు అభిమానం ఉందని చెప్పి వీ కాంట్ గో ఆన్ టు టెల్ ఎ స్టోరీ. బట్ ఐ మీన్ దేర్ ఆర్ క్వాలిటీస్ విచ్ యూ మైట్ లైక్ అబౌట్ ఎ పర్సన్, ఒక రియల్ క్యారెక్టర్స్ కాబట్టి దేర్ ఆర్ మేబీ యూ కెన్ హ్యావ్ యువర్ లైకింగ్స్ అబౌట్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఆర్ ఎ పర్సనాలిటీ. బట్ ఇన్ జనరల్ టు డ్రైవ్ ఎ స్టోరీ, ఈ కథ చెప్పాలో కంటే దెన్ వీ నీడ్ టు సీ ఎ స్టోరీ యాజ్ సచ్. ఓకే ఓకే. యాక్చువల్లీ మూవీ చూసినంతసేపు కూడా తండ్రి కొడుకుల మధ్య ఉండే సెన్సిటివ్ పాయింట్ కానీ, లేదు అని అంటే మన జగన్ గారి సిన్సియారిటీ, లేదు అని అంటే ఆయనలో ఉండే ఎమోషను, ఆ మొండి పట్టుదల, ఇదంతా కూడా జనరల్గా బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, పార్టీలో కానీ సొసైటీలో కానీ. కానీ మీరు ఆ ఎమోషన్స్ని పండించడానికి ప్రయత్నం చేసిన దాంట్లో 100% సక్సీడ్ అయ్యారు, నో డౌట్ అందులో. ఈ జర్నీలో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన భాషాపరమైన ఒక యాక్సెంట్ కానీ, వీటి అందరికి సంబంధించి మీరు చేసిన వర్కౌట్ అంటే ఏం చెప్తారు? అంటే అన్నది వెరీ రీసెంట్ అండి. 9 to 19 మనం ఎంచుకున్న కథ. అప్పటికే దే ఇస్ హ్యూజ్ మీడియా విచ్ ఈస్ అవైలబుల్ 24/7, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, పేపర్, లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ హిస్ ఎవల్యూషన్ హ్యాపెండ్ ఇన్ ద కెమెరా, ఇన్ ద వాట్ ఏ పబ్లిక్ డొమైన్ లైన్. సో ఫర్ సమ్వన్ అలాంటి పర్సన్ గురించి కథ చెప్పాలన్నప్పుడు వీ కెన్ పిక్ ఫ్రమ్ అ లాట్ వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండి. వీ డోంట్ నీడ్ టు రియల్లీ గో ఆ పర్సన్తో మనం రీసెర్చ్ మాటలు అవసరం లేదండి. ఎగ్జాక్ట్లీ. సో వీడియోస్ చూసుకుంటే మీకు సరిపోయింది ఎలా? అంటే మనం ఎలాగూ వీఆర్ నాట్ ట్రయింగ్ టు మిమిక్ అండి. ఇప్పుడు ఆయన అంటే ఎగ్జాక్ట్గా ఇలాగే నడచాలా, ఇలాగే చేయాలా, దట్ వాజ్ నాట్ ద ఐడియా. హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ దేర్ ఆర్ రిజెంబ్లెన్సెస్, బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అయినాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, షర్ట్ ఇలా అనుకోవడం కానీ, ఇలా షర్ట్ సరి చేసుకోవడం కానీ, చేతులు ఇలా అనడం కానీ, ఫ్యూ థింగ్స్ ఆయన్ని చూసినప్పుడు, యాక్చువల్లీ హీరోయిన్ చూసినప్పుడు అక్కడ జగన్ గారే కనిపించారు, అంతగా మ్యాచ్ అయిపోయింది అక్కడ. అలాగే భారతి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంత పర్ఫెక్ట్గా ఫీచర్స్ మీరు అసలు ఎలా పట్టుకోగలిగారు? అది వి గాట్, అంటే మా ప్రయత్నం అవుతాయి కదండి. ఇట్ ఈస్ నాట్, ఐ డోంట్ వాంట్ టు సే చాలా వెతికి తెచ్చామని. మాకు వచ్చిన ఒక 5 to 10 ప్రొఫైల్స్లో ఈ ఫోటో ప్రొఫైల్. ఓకే. బట్ ఐ మీన్ ప్రీవియస్లీ ఆల్సో ఐ సెడ్, మేము బయోపిక్ చేసేటప్పుడు నాకు లుక్ లైక్స్ అవసరం లేదండి. ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఇట్. రైట్. సో వైఎస్ఆర్ గారు, మమ్ముట్టి గారికి కూడా పోలిక ఉండదు. సో ఎక్కడన్నా మనకి పోలిక ఉన్నవి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు గుడ్ యాక్టర్ అవుతానే తీసుకుంటాం. కానీ ఆయన చూసినప్పుడు వైఎస్ఆర్ గారే మాకు ఆ ప్లేస్లో ఉన్నట్టుగా అనిపించేది. ఫిజికల్గా మ్యాచ్ కాదు, బికాస్ ఆఫ్ ద వే హీ కెన్ పర్సానిఫై ఇట్. ఐ మీన్ పర్ఫార్మ్ చేయగలుగుతాడు కాబట్టి. సో ఫస్ట్ థంబ్ రూల్, దే షుడ్ బి ఏబుల్ టు యాక్ట్. సెకండ్ బోనస్, ఇఫ్ అట్ ఆల్ దే కెన్ లుక్ అలైక్ అనేది సెకండరీ థింగ్ ఫర్ మీ. అంతేగాని లుక్ అలైక్ తెచ్చుకొని వాళ్ళని యాక్టింగ్ నేర్పించడం మన వల్ల కాదు. ట్రూ. పర్టికులర్లీ ఏంటంటే మీరు ఒక టైం పీరియడే చెప్పారు. ఆ టైం పీరియడ్ లోపల కూడా మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకోలేదు, ఆయన చుట్టూ ఉన్న జనాలను కూడా మీరు పూర్తిగా తీసుకోలేదు. ఎందుకని అంటే ఏం చెప్పారు? మన కథ తండ్రి కొడుకు అండి, మీరే చెప్పారు. ఇప్పుడు మన కథ కోర్గా మేము కథ రాసుకునేటప్పుడు ఒక థీమ్ కానీ ఒక అబ్జెక్టివ్ రాసుకుంటాం. ఏంటి నీ కథ అని నేను నా కథ అంటే తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఇది నా కథ అయినప్పుడు ఈ కథకు తగ్గట్టుగా పాత్రలు కానీ సన్నివేశాలు కానీ రాసుకుంటాం. సో ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యామిలీ మెంబరే కాదు, దేర్ లాట్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్. సూర్యుడు గారు దగ్గర నుంచి ఆయన పక్కనే ఉండేవారు, ఎప్పుడు అవి కూడా తీసుకోలేదు. అప్పుడు యాక్టర్ లేరు, యాక్టర్ టర్న్ పొలిటీషియన్ లేరు, అలా చీఫ్ మినిస్టర్ సన్ లేరు, లేదా వైఎస్ఆర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ లేరు. దేర్ నాట్ దేర్. ఫస్ట్ సినిమాలో ఉన్నారు, మళ్ళీ కొందరు ఉన్నారు. అంటే మనం ఏ కథకి ఈ 9 to 19 కొడుకు
తండ్రి ఇచ్చిన మాట అనే కాంటెక్స్లో నేను ఏం డ్రైవ్ 2 అవర్స్లో కథ చెప్పాలనుకున్నా, దానికి తగ్గట్టుగానే పాత్రలో సన్నివేశాలు ఐ నీడ్ టు డ్రైవ్. రైట్ రైట్. కానీ కొన్ని సీన్స్ చూసినప్పుడు నిజంగా చాలా ఎమోషనల్ అయ్యాను. పర్టికులర్లీ ఆ బ్లైండ్ పర్సన్ అర్ధరాత్రి ఆ ప్లకార్డ్ పట్టుకుని కూర్చోవడం కానీ, అతను వైఎస్ఆర్ గారి మీద ఉన్న ప్రేమని అతను చూపించే పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నీళ్ళు తెప్పించేసాయి. కానీ నాకు అనిపించింది నిజంగానే రియల్ లైఫ్లో ఉన్నాడా అనేది. అది అంటే వి టేక్ ద సోల్ అండ్ స్పిరిట్ అండి. ఓదార్పు యాత్ర అనేది ఒక 2 years జరిగిండొచ్చు. సో ఆ 2 yearsలో మీరు ఎక్కడికి పోయినా జనాలు ఉన్నారు, ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు. ఓ విధంగా ఆలోచిస్తే వాళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎవరో ఇతను అంతగా తెలియదు, కానీ రాత్రి 2-3 వరకు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి నేను ఒక స్టోరీ టెల్లర్గా ఆలోచిస్తే వాళ్ళు ఆయనకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళు నిల్చుకున్నారు అక్కడ. వాళ్ళ పేర్లు తెలియదు, మొహాలు తెలియదు, రేపు మళ్ళీ కలుస్తారో లేదు తెలియదు, కానీ నిస్వార్థంగా వాళ్ళు అన్కండిషనల్గా వాళ్ళు ఎందుకు నిల్చుకున్నారు అనేది సైకలాజీ అంటే ఆలోచిస్తే మేమున్నామని చెప్పడానికి వాళ్ళకి నిల్చుకున్నారు. ఒక నాయకుడికి నిల్చుకోవడానికి చెప్పడం అదే నాయకుడికి బలం. సో అలా అది ఎలా క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు డ్రామాటిక్గా రాసిన సీన్ అదే అండి. కానీ నిజానికి కూడా పాదయాత్రలో ఆయన రైతులను కలిసి ఉండొచ్చు, లేదా ఆటో వాళ్ళని కలిసి ఉండొచ్చు, ఏమీ ఒక పూట తిండికి లేని వాళ్ళని కలిసి ఉండొచ్చు, వాళ్ళ బాధలు అన్నీ వినుండొచ్చు. అందుకే ఒక పర్టికులర్ పథకాలు కానీ ఆయన తీసుకొచ్చి చాలా మందిని సేవ్ చేసి ఉండొచ్చు. సో దట్ వాస్ రియలీ అంటే ఎంత ఎమోషనల్గా నడిచిందంటే హృదయ విదారకం అంటారు చూసారా. సో అంత అద్భుతంగా ఎమోషన్ని పర్ఫెక్ట్గా పండించారు సార్. అన్డౌటెడ్లీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్తున్నారు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ యాత్ర 1లో అద్భుతంగా సాంగ్స్ మీరు పెట్టడం జరిగింది. అది 1 2 లేదా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఇదైనా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఎక్సలెంట్. నారాయణ గారు ఆయన గురించి మనం పర్టికులర్గా చెప్పేది ఏం లేదు, ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. కానీ పర్టికులర్ ఒక్క సాంగ్ చాలా బాగుంది, స్టార్టింగ్ ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకా అంటే మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నట్లే, లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్యూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బాగుండొచ్చేమో ఒక్క సాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఐ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అప్పుడున్న సిచ్యువేషన్కి వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. ఫ్యూ ఆఫ్ దమ్ వర్క్, ఫ్యూ ఆఫ్ దమ్ డోంట్ వర్క్. యూ విల్ గెట్ వైజర్ వెన్ వీ గో. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓకే అర్థమైంది, దెన్ వీల్ హ్యావ్ టు బీ నెక్స్ట్ వెన్ వీ డూ వీల్ హ్యావ్ టు బీ మోర్ కాషియస్. ట్రూ. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ చూసినప్పుడు ఒక బయోగ్రఫీ ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ కానీ మీరు పర్టికులర్ టైం ప్రకారమే మీరు టైం పీరియడే తీసుకున్నారు. అంతే అండి. మనం నాకు అదే ఇప్పుడు యాత్ర కూడా మొత్తం ఉంది, పాదయాత్ర యాత్ర 1 ఆయన మొత్తం 60 yearsలో ఐ టుక్ ఓన్లీ 6 months ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ 8 months ఆఫ్ హిస్ లైఫ్, అంతే అండి. సో ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో డ్రామా ఉందో ఆ పార్ట్ వరకే నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. ఒక సినిమా ఒక ఆర్ట్ అని అనుకుంటే, అదొక ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటే, మీరు పర్టికులర్గా ఇలాంటి ఒక ఫెమిలియారిటీ ఉన్న పర్సన్ని మీరు తీసుకున్నప్పుడు ఆయన లైఫ్లో కొన్ని ఎలిమెంట్స్ మీరు చూస్ చేసుకున్న సినిమాల మీరు చిత్రీకరించడానికి రెడీ అయినప్పుడు వాళ్ళ పర్మిషన్ కూడా కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో. అలా మీరు ఏమన్నా వాళ్ళని కాంటాక్ట్ చేయడం, లేదా ఇవైతేనే ఓకే అని అనుకోవడం, ఇలాంటిది ఏమన్నా జరిగిందా? లీగల్గా లేదండి, మనం పర్మిషన్ తీసుకోనక్కర్లేదు. లీగల్గా మనకి ఒక రైట్ ఉంది అది యాక్చువల్గా. యూ కెన్ టేక్ రియల్ క్యారెక్టర్స్, రియల్ బేస్డ్ ఇంకా రిజెంబ్లెన్స్ ఉన్నవి అనేది లీగలీ యు ఆర్ అలౌడ్ టు డూ ఇట్. ఈజ్ అన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి అది. బట్ ఈ కాంటెక్స్లో నేను యాత్ర తర్వాతనే అన్నకు చెప్పాను. నేను యాత్ర రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్స్ కాకముందు కూడా చెప్పాను, మీ కథలో డ్రామా ఉంది, లైక్ మూవీకి కావాల్సిన అన్ని ఒక కథకు కావాల్సిన మీ జర్నీలో ఒక డ్రామా ఉంది, హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి, మీరు వాట్ ఎవర్ అన్నీ ఉన్నాయి, డ్రామా ఉంది. ఇది మనకు ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ నా ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఆయన ఆ రోజు నవి హీ డిడ్ంట్ సే yes or no బట్ హీ సెడ్ త్రూ. బట్ దిస్ వాజ్ దేర్ ఈవెన్ ఇన్ లాస్ట్ 5 years బ్యాక్. I decided to do this and I decided to release it somewhere around the same time. Right. So this was a very